ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. తమిళ హీరో ధనుష్తో కలిసి నాగార్జున చేసిన కుబేరా ఈ జూన్ 20న విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. రజనీకాంత్ హీరోగా నటించిన కూలీలో నాగార్జున విలన్గా నటించారు. ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది. అలాగే నాగార్జున 100వ సినిమా పనులు తమిళ దర్శకుడు ఆర్య కార్తిక్తో జరుగుతున్నాయి. కాగా లేటెస్ట్గా శశికుమార్ లీడ్ రోల్లో వచ్చిన తమిళ్ మూవీ అయోధ్య పట్ల నాగార్జున ఇంట్రెస్ట్గా ఉన్నారట. 2023లో రిలీజ్ అయి మెప్పించిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని నాగ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఒకవేళ ఈ రీమేక్ వార్త నిజమే అయితే ఈ సినిమాలో ఆయనే హీరోగా నటిస్తారా లేక నిర్మాణం వరకే పరిమితమవుతారా అనేది చూడాలి. ఇక అయోధ్య స్టోరీ విషయానికొస్తే ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జీవించే బలరాం తీర్థయాత్ర కోసం తమిళనాడులోని రామేశ్వరానికి వెళతాడు. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో బలరాం భార్య జానకి, కూతురు శివాని గాయపడతారు. చికిత్స తీసుకుంటూనే జానకి మరణిస్తుంది. దీంతో జానకి మృతదేహాన్ని అయోధ్యకు తీసుకెళ్లాలని బలరాం అనుకుంటాడు. కానీ అతనికి అనుకోని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలను ఎదుర్కొని అబ్దుల్ మాలిక్ అనే వ్యక్తి సాయంతో జానకి మృతదేహాన్ని అయోధ్యకు బలరాం ఎలా తీసుకుని వెళ్తాడన్నదే అయోధ్య సినిమా.